ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థం ఏది ఉంటుందో దాన్నే ప్రసాదము అంటారు. అయితే ఆ రోజు భగవంతుడికి నివేదన చేసేటటువంటి ప్రసాదం ఒక విశేషంతో కూడుకున్నదై ఉంటుంది. అది ఎలా తయారు చెయ్యాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకి చెప్పింది. నింబ అంటే వేప చెట్టు. వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి. శర్కర అంటే ఇక్కడ బెల్లము అని అర్థం చేసుకోవాలి. బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు. ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు, చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం ముక్క నాని కరుగుతాయి. వేప పువ్వు యొక్క సారము దిగి వేప పువ్వు పైన తేలుతూ ఉంటుంది. అందులో ఘృతైర్యుతం ఆవు నీతిని కలపాలి. ఈ పదార్థములను ప్రధానంగా కలుపుతారు. అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది.